హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేరవా ప్రియ పార్ట్ 100. దాంతో ఐశ్వర్య వాళ్ళ నాన్నగారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సంగీత కూడా ఆయన సమాధానం కోసం చూస్తుంటే, చెప్పండి అంకుల్, మీ అబ్బాయి ప్రశ్నకి మీరింకా సమాధానం చెప్పలేదు. పెళ్లి పీటల వరకు వచ్చింది. ఎదురుగా ఇంతమంది అతిథులున్నారు కాబట్టి ప్రేమ వివాహం అయితే ఏంటి, ప్రేమ లేని వివాహం అయితే ఏంటి, మేమైతే ఒప్పుకున్నాం కదా అని అన్నారు. మరి ఐశ్వర్య విషయంలో ఎందుకు ఈ వివక్ష అని అడిగింది. అక్కడ ఉన్నది ఆడపిల్ల కదమ్మా! ఇక్కడ ఉన్నది నా కొడుకు అనగానే నేను కూడా ఆడపిల్లనే కదా అంకుల్! మరి మా ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారంటారు అనగానే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు అర్థం కానట్టుగా చూడ్డంతో, ఇక్కడ మీకు తప్ప అందరికీ మాది ప్రేమ వివాహం అని తెలుసు నాన్న అని సంజయ్ చెప్పగానే ఆశ్చర్యపోయాడు ఆయన. వెంటనే నిజమా అన్నట్టుగా సంగీత పేరెంట్స్ వైపు చూడ్డంతో, అవునండి, మాకు తెలుసు. ఈ పెళ్లి కుదరడానికి కారణం కూడా మీ అల్లుడు మాత్రమే. వాళ్ళ పెళ్లి వల్ల మీరు ప్రేమ అంటే అసహ్యం పెంచుకున్నారని, దానివల్ల సంగీత, సంజయ్ జీవితాంతం బాధపడకూడదని వాళ్లే ఈ పెళ్లి జరగడానికి మీ ఫ్రెండ్ ప్రభాకర్ గారితో మాట్లాడి పెళ్లిళ్ల పేరయ్య ద్వారా ఈ సంబంధం వచ్చినట్టుగా నాటకం ఆడారు అన్నాడు సంగీత పేరెంట్స్. దాంతో ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యంగా ప్రభాకర్ వైపు చూడ్డంతో, అవును, మొదట ఈ విషయం నీకు తెలిస్తే ఎలా అని నేను కంగారు పడ్డాను. కానీ నీ అల్లుడు నన్ను ఒప్పించాడు. అందుకే నిన్ను మోసం చేయడం తప్పని తెలిసినా ఒక జంట కలిసి ఆనందంగా ఉంటుంది కదా అని నేను కూడా ఈ నాటకంలో భాగం పంచుకున్నాను అన్నాడు ప్రభాకర్. నేను అన్ని మాటలు అంటున్నా కూడా నీ కొడుకు కూడా ప్రేమించాడు. మరి నీ కొడుకు కూడా మంచివాడు కాదని మీ ఇంటికి కోడల్ని తెచ్చుకోవడం మానేస్తావా అని నన్ను ఆ అబ్బాయి ఒక్క మాట కూడా అడగలేదేంట్రా అని ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ఆశ్చర్యంగా అడగడంతో, అదేరా నీకు వాడికి ఉన్న తేడా. ఎంతో పెంకి పిల్ల అయిన నీ కూతురు కూడా ఆ అబ్బాయి వెనుక చిటికెన వెళ్ళి పట్టుకుని వెళ్ళిపోయిందంటే అతను ఎలాంటి వాడయ్యి ఉంటే అలా వెళ్ళిపోయి ఉంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు ప్రభాకర్. మీరు ప్రేమ మీద ఉన్న అసహ్యంతో ఆ అబ్బాయి మన అమ్మాయిని ఎంత కేరింగ్‌గా చూసుకుంటున్నాడో ఎప్పుడు గమనించలేదు కానీ, అమ్మాయి కాలు ఫ్రాక్చర్ అయ్యి వీల్‌చైర్‌లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. అంత పెద్ద బిజినెస్ వదిలేసి మీ అమ్మాయి కోసం ఎందుకండి ఆ అబ్బాయి రావాలి? ప్రేమ ఉంది కాబట్టే వచ్చాడు అంది ఐశ్వర్య వాళ్ళ అమ్మ. ఇప్పుడు నాన్నలో మార్పు వచ్చిన ఉపయోగం లేదమ్మా. ఐశ్వర్యకి నాన్న మీద మనసు విరిగిపోయింది. మనం ఎదురు వెళ్ళి మేమందరం మారిపోయాం, నిన్ను మళ్ళీ మా ఇంట్లో మనిషిగా చూస్తామని అడిగినా ఐశ్వర్య మనల్ని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు. ఏదైనా తెగే వరకు లాక్కోకూడదు అంటారు కానీ నాన్న తెంచేశాడు అని అన్నాడు సంజయ్. సంజయ్, ఈ విషయాలన్నీ మీరు పెళ్ళైన తర్వాత కూడా డిస్కస్ చేసుకోవచ్చు. పెళ్లి పీటల మీద తాళి కట్టే చివరి క్షణంలో ఈ డిస్కషన్ అనవసరం. ముందు ముహూర్తం దాటిపోతే మళ్ళీ కష్టమైపోతుంది అని ప్రభాకర్ చెప్పడంతో సంజయ్ సంగీత మెడలో 3 ముళ్ళు వేశాడు.
ఆ తర్వాత అప్పగింతలు అయిపోయి సంగీత కాపురానికి తీసుకొచ్చిన తర్వాత ఐశ్వర్య, విజ్జు ఎక్కడ ఉంటున్నారో నీకేమైనా తెలుసా అని కొడుకుని ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు ప్రశ్నించడంతో, ఎందుకు నాన్న అని అడిగేసరికి, నేను వెళ్ళి నా కూతుర్ని క్షమాపణలు అడిగి ఇంటికి తీసుకొస్తానురా అనగానే, వద్దు నాన్న, మీరు వెళ్ళిన ఓటమి తప్ప ఇంకేమీ ఉండదు అనగానే, ఏదైనా సరే నేను వెళ్ళి నా కూతుర్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి, ముందు చెప్తావా లేదా అనగానే, మీ ఇష్టం నాన్న అంటూ అడ్రస్ ఇచ్చాడు సంజయ్. దాంతో ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు తక్షణమే కూతురి ఇంటికి బయలుదేరితే, బామ్మగారికి కాఫీ ఇస్తున్న ఐశ్వర్య కాలింగ్ బెల్ సౌండ్‌కి ఈ టైంలో ఎవరొచ్చారు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే తండ్రి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి, రాంగ్ అడ్రస్ అని చెప్పి డోర్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే, ఒక్క నిమిషం తల్లి, నన్ను మాట్లాడనివ్వు అన్నాడు ఆయన. ఎవరొచ్చారే అని అంటూ విజ్జు, ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు కనిపించడంతో, మీ నాన్నగారు వస్తే గుమ్మం దగ్గర నిలబెట్టి మాట్లాడతావేంటి అంటూ, లోపలికి రండి అంకుల్ అనగానే, విజ్జు పిలుపుకి ఆశ్చర్యంగా చూస్తూనే లోపలికి రావడంతో, బామ్మగారు లేచి నిలబడి, బాగున్నారా బాబు అనగానే ఐశ్వర్య వాళ్ళ నాన్నగారు అర్థం కానట్టుగా చూడడంతో, మా నానమ్మ అన్నాడు విజ్జు. నమస్కారం అమ్మా అని దండం పెట్టడంతో, నమస్కారం బాబు, వచ్చి కూర్చో అని ఆవిడ పిలవడంతో ఆయన వెళ్ళి కూర్చోవడంతో, ఐశ్వర్య ఏం మాట్లాడకుండా ఆయనెందుకు వచ్చాడో కనుక్కో అని విజ్జు వైపు చూడడంతో, నువ్వు నోరు మూసుకో అని విజ్జు కోపంగా చెప్పి, వెళ్ళి కాఫీ తీసుకునిరా అని అంటూ, చెప్పండి అంకుల్, ఎందుకొచ్చారు అని అడగడంతో, ముందు నేను చేసిన తప్పులకి అన్నిటికీ క్షమాపణ అడుగుతున్నాను బాబు అనగానే, నానమ్మ మనవడిద్దరూ ఆశ్చర్యంగా చూసుకొని, పర్వాలేదు అని అన్నారు. ఐశ్వర్య కాఫీ తీసుకొచ్చి ఇవ్వడంతో, అదంతా నాకు వద్దమ్మా, నువ్వొచ్చి అలా కూర్చో అని కూతుర్ని తన పక్కన కూర్చోమని అడిగినా, తను మాత్రం కోపంగా ఒక పక్కకి నిలబడ్డంతో, ఐశ్వర్య, మీ నాన్నగారు పిలుస్తున్నారు అంటూ విజ్జు సీరియస్గా ఐశ్వర్య చేయి పట్టుకుని తండ్రి పక్కన కూతుర్ని కూర్చోబెట్టడంతో, ఆమె మొహం పక్కకి తిప్పుకొని కూర్చుంటే, నేను ప్రవర్తించిన తీరుకి నీకు మనసు విరిగిపోయిందని నాకు తెలుసు, కానీ నాకొక ఛాన్స్ ఇవ్వు అని అన్నాడు ఆయన. మీరు చెప్పేది తను వింటుంది, మీరు చెప్పండి అంకుల్ అనగానే, ఏదో పౌరుషానికి పోయి ఆ రోజు అలిగి వెళ్ళిపోయానే గాని, నిన్ను టెన్షన్ పెట్టాలని గాని, నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాలని గాని నేనేం చేయలేదమ్మా అనగానే, ఐశ్వర్య ఏం మాట్లాడకపోవడంతో, ఐశ్వర్య, మీ నాన్నగారే నీతో ఏదో చెప్తున్నారు అన్నాడు విజ్జు. విజ్జు వైపు ఐశ్వర్య కోపంగా చూడ్డంతో, రిప్లై ఇవ్వు అని అంటూ ఉంటే, సరే ఇప్పుడు ఇవన్నీ ఇక్కడికొచ్చి ఎందుకు చెప్తున్నారో కనుక్కో అనగానే, ఆయన బాధగా తలదించుకోవడంతో, అంకుల్, మీ అమ్మాయి కొంచెం కోపంగా ఉంది, అందుకే అలా బిహేవ్ చేస్తుంది, మీరేమనుకోకండి అన్నాడు. నాకు అలవాటే బాబు, చిన్నప్పటి నుంచి అంతే, ఏదైనా విషయానికి కోపం వస్తే అలాగే ప్రవర్తిస్తుంది అని అంటూ, నన్ను క్షమించు తల్లి, ఇకపైన నేను నీ విషయంలో ఎలాంటి పొరపాట్లు చేయను, ఇప్పటివరకు నీ విషయంలో పట్టిన మొండిపట్టు వదిలేస్తున్నాను, విజ్జుని నా అల్లుడిగా నేను ఒప్పుకుంటున్నాను అని అన్నాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.